ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాది షేక్ వద్దు వద్దు అన్నా వినయ్, చాలు చాలు అన్నా ఆగయ్. మీకీ ప్రేమించిన తర్వాత మాది ఎలా ఆగుతాయి? మొదటి కాన్పులో 2 కమల పిల్లలు పుట్టినాయి. 2 ఆడపిల్లలే. మాది షేక్ మళ్ళీ ప్రేమించినాయి, మళ్ళీ సంవత్సరం లోపు మళ్ళీ కడుపొచ్చినాయి. అబ్బో, ఇప్పుడు 2వ కాన్పా? కాదు జీ, ఇది 3వ కాన్పు. 2వ కాన్పులో మాది బేగం మళ్ళీ కవలలు కలిగినాయి. అది అయిపోగానే మళ్ళీ మాది షేక్ ప్రేమించినాయి. సంవత్సరం కూడా కాలేదు, మాకు 9 నెలలు వచ్చినాయి. మీరు ఇకనైనా ప్రేమించడం ఆపాలండి. మాది బేగం అంటే మాకి చాలా ప్యారుంది. ప్యార్ చాలా ఉంది జీ, కానీ మాది పిల్లల్ని పోషించడానికి మా షేక్ దగ్గర పైసలు లేవు. ఆ దేవుడు మాకి ప్యారిచ్చినాయి, పైసలు ఇవ్వలేదు. ప్యారేం చేసుకుంటాయి? అరవద్దమ్మా, హాస్పిటల్ కదా. చూడండి నర్జీ, మాకు డెలివరీ చెయ్యాలి, కానీ పిల్లలు వద్దు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవును జీ, మాది ఆటో మీద 4 పిల్లల్ని చూడ్డానికే చాలా కష్టంగా ఉన్నాయి. నర్జీ, ఏదో ఒకటి చెయ్యండి జీ, మాకు ఈ పిల్లలు వద్దు జీ. ప్లీజ్ జీ, నాకీ కడుపు తీసేయి చాలు. అవును జీ, ఆపి జరా దేకో జీ. మీ పరిస్థితి చూస్తుంటే డెలివరీకి దగ్గర దాకా వచ్చినట్లున్నారు. ఇప్పుడు కడుపు తీయడం అంటే కుదరదు, పిల్లలు పుడతారు. ఆ, మళ్ళీ పిల్లలు పుడతాయి. మాది చేసుకోలేదు జీ. మాకీ బిడ్డ వద్దు, కడుపు వద్దు జీ. దానికొక మార్గం ఉంది. ఆ, ఏంటి జీ? బోలో బహన్ జీ. మీకు పుట్టిన బిడ్డల్ని బయట వాళ్ళకి అమ్మేస్తే పిల్లల్ని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మాకు డబ్బులు ఇస్తాయి? ఆ, బాగా డబ్బులిస్తారు. నిజంగానా నర్జీ? మీకిచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు, 4 పిల్లల్ని పోషించొచ్చు, బాగా సెటిల్ అవ్వచ్చు. నిజమేనా? నిజమేనండి, ఇలాంటివి మేము చాలా చేశాం. మాకి డబ్బు గ్యారంటీ మీది ఇస్తుంది. నాది గ్యారంటీ. అయితే నాది వెంటనే డెలివరీ చేయండి. ఇప్పుడే కాదు, రేపు ఉదయం డెలివరీ చేస్తా. అప్పటి వరకు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. శుక్రియా జీ. చెప్పానా అండి, నా అనుమానం నిజం. ఈ హాస్పిటల్ వాళ్ళు బిడ్డలు నమ్ముకుంటున్నారు, అలానే హిమ బిడ్డాన్ని చనిపోయిందని చెప్పి అమ్ముకుని ఉంటారు. చూద్దాం, రేపొద్దున అది కూడా తేలుద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.